కిరణ్, కావేరి భార్యాభర్తలు. వీళ్ళిద్దరికీ పెళ్ళయి సంవత్సరంన్నర అవుతుంది. వీళ్ళిద్దరికీ ఏకైక ఒకగానొక కూతురు కావ్య. కిరణ్ పుట్టింది పట్నంలో, కావేరి పుట్టింది పల్లెటూరులో. కిరణ్ చిన్నప్పటి నుంచి పట్నంలో ఉండడం వలన అతనికి పట్నంలో ఉన్న అలవాట్లు బాగా అలవాట్లయిపోయాయి. పైగా కిరణ్ సాఫ్ట్వేర్ ఉద్యోగి అవడంతో తన రోజువారీ పనులలో బిజీగా ఉండి వీకెండ్ పార్టీలకి పబ్లకని తిరిగేవాడు. అలా ఒకరోజు కిరణ్ తల్లిదండ్రులు కిరణ్ మందలించారు. మంచి ఫ్రెండ్స్, ప్లీజ్ లైక్ చేయొచ్చు కదా ఫ్రెండ్స్. ఉద్యోగం, మంచి జీవితం, అనవసరంగా గాలి తిరుగులు తిరుగుతున్నాడు, ఎక్కడ కొడుకు చెడిపోతాడో అని ఎంతగానో చెప్పిన తల్లిదండ్రుల మాట కూడా వినలేదు కిరణ్. అలా ఒకరోజు కిరణ్ తండ్రి ఒక చిన్న వ్యాపారం ఉండేది. ఆ వ్యాపారంలో ఒక అతను వచ్చి సామాగ్రి తీసుకుంటున్న సమయంలో మాటల్లో మాట కలుపుకొని కిరణ్ ఏం చేస్తున్నాడు అని ఆ వ్యక్తి అడగడంతో, మా అబ్బాయి కిరణ్ సాఫ్ట్వేర్ ఉద్యోగం చేస్తున్నాడు, మంచి జీతం, వాడికి పెళ్లి వయసు వచ్చింది, పెళ్ళి చేద్దామనుకుంటున్నాను అని ఆ తండ్రి అనడంతో, ఆ వ్యక్తి నాకు తెలిసిన ఓ మంచి సంబంధం ఉంది, కాకపోతే ఆ అమ్మాయి వాళ్ళది పల్లెటూరు, చాలా మంచి అమ్మాయి, తను డిగ్రీ పూర్తి చేసింది, ఇకపై చదువులు చదువుదాం అనుకుంది, కానీ వాళ్ళకి ఆర్థిక సమస్య ఉండడం వలన చదువుకోలేకపోయింది. చాలా మంచి అమ్మాయి, ఎలాంటి అలవాట్లు లేవు, పద్ధతి గల అమ్మాయి అని చెప్పడంతో, ఒకసారి అబ్బాయి ఫోటో ఉంటే ఇవ్వు, మా అబ్బాయికి చెప్తాను, మా అబ్బాయికి నచ్చిందంటే వెంటనే పెళ్లి చేస్తాను అని అంటాడు కిరణ్ తండ్రి. అలా ఇద్దరు మాట్లాడుకొని ఆ వ్యక్తి వెళ్ళిపోయి కావేరి ఫోటో కిరణ్ తండ్రికి పంపిస్తాడు. కిరణ్ తండ్రి కిరణ్కి పంపిస్తాడు. ఒక్కసారిగా ఆ ఫోటో చూసిన కిరణ్ ఎంతగానో నచ్చిందని గంతులు వేస్తాడు. అలా కిరణ్కి నచ్చడంతో కిరణ్ ఫోటో కావేరి వాళ్ళు పంపిస్తారు. అలా కావేరికి కూడా కిరణ్ నచ్చడంతో పెద్దలందరూ కలిసి వాళ్ళకి పెళ్లి చేస్తే బాగుంటుంది అని మాట్లాడుకొని పెళ్లి ఖాయం చేస్తారు. ఆ విషయం తెలిసిన కిరణ్, నాకు అప్పుడే పెళ్లి వద్దు, నేను కావేరి ఒక సంవత్సరం పాటు డేటింగ్ చేసిన తర్వాత ఒకరినొకరు నచ్చిన తర్వాతనే పెళ్లి చేసుకుంటాం అని అంటాడు. ఆ మాట విన్న పల్లెటూరులో ఉన్న వాళ్ళందరూ కూడా, మాకు అలాంటి అలవాట్లే లేవు, మేము స్వచ్ఛమైన వాళ్ళము, చేసుకుంటే పెళ్లి చేసుకోండి, లేదంటే లేదు, అంతేకాని ఇలా పెళ్లి కాకుండా మాత్రం తిరుగుతామంటే మేము మాత్రం ఒప్పుకోము అని అనడంతో, కిరణ్, ఫ్రెండ్స్ ప్లీజ్ లైక్ చేయొచ్చు కదా ఫ్రెండ్స్, ముందుగా బాధపడతాడు. అసలు తన గురించి ఏంటో తెలియకుండా తనని పెళ్లి చేసుకొని లైఫ్ లాంగ్ తనతోనే ఎలా ఉంటుంది, అసలు తను ఎవరో తెలియదు నాకు, పెద్దవాళ్ళు చూసిన సంబంధం వాళ్ళు చూశారు, మాకు నచ్చడంతో వెంటనే పెళ్లి చేస్తే తెలియని అమ్మాయితో జీవితాంతం ఎలా గడుపుతుంది, నాకు అసలే నచ్చదు, పైగా పెళ్ళి కాగానే ఎవరో తెలియకుండా, అసలు ఏంటో తెలియకుండా తనతో ఎలా అది డేటింగ్ చేస్తే తన గురించి నాకు, నా గురించి తనకు బాగా అర్థం చేసుకొని ఒక అండర్స్టాండింగ్ అంటూ ఉంటుంది, అదేమీ లేకుండా పెళ్ళి అవ్వగానే తనతో నేను కలిసి ఉండాలంటే ఎలా ఉండగలను అని బాగా ఆలోచించుకుంటాడు కిరణ్. అయినా కానీ కావేరి తల్లిదండ్రులు కూడా కిరణ్ చెప్పిన మాటలకి అంగీకరించకపోవడంతో కిరణ్ బాగా ఆలోచించుకుంటాడు. తను
పల్లెటూరులో ఉంది కాబట్టి ఎవరితోనూ తిరగదు, చాలా మంచిది. అదే ఇక్కడైతే చెప్పలేము, ఎవరెలాంటి వాళ్ళో కూడా తెలియదు. కానీ తను పల్లెటూరు నుంచి వచ్చింది కాబట్టి పర్లేదు అని బాగా ఆలోచించుకుంటూ ఉంటాడు కిరణ్. అయినా కానీ ఒకసారి డేటింగ్కి వెళ్తే పోయేదేముంది అని మనసులో అనుకొని, సరే డేటింగ్ మాత్రం చెయ్యను కానీ కనీసం ఒక అరగంటన్నా తనతో మాట్లాడనిస్తారా అని చెప్పి తన దగ్గరికి వెళ్ళి ఒక అరగంట సేపు మాట్లాడతాడు. చాలా ఒకరి అభిప్రాయాలు ఒకరు తెలుసుకొని ఫోన్ నెంబర్లు ఇచ్చుకుంటారు. అలా పెళ్ళికి ఒక నెల రోజులు టైం ఉండగా కిరణ్ మాత్రం ప్రతిరోజు కావేరికి ఫోన్ చేసి మాట్లాడుతూనే ఉండేవాడు. కిరణ్ సాఫ్ట్వేర్ ఉద్యోగం చేయడంతో అక్కడ అందరూ అమ్మాయిలు కూడా చాలా క్లోజ్గా అందరితో కానీ కావేరి మాత్రం అలాంటిది కాదు, చాలా మంచిది. అందరికీ మర్యాద ఇస్తుంది, ఎవరిని దగ్గర రానియదు, తను ఏది చెయ్యదు అని ఒక నమ్మకం కుదిరింది కిరణ్కి. అలా కిరణ్ పెళ్ళి కాగానే కావేరిని పట్టణానికి తీసుకొస్తాడు. అలా కావేరి చిన్నప్పటి నుంచి పల్లెటూరులోనే ఉండడంతో అక్కడ ఉన్న వాతావరణం చాలా మంచిది. చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ కూడా సొంత వారులాగా బాబాయ్ పిన్ని అని ఆప్యాయతంగా మాట్లాడుకునేవారు. ఎప్పుడైతే పట్టణానికి వచ్చిందో అందరూ కూడా ఆంటీ, అంకుల్ అని పిలుచుకుంటున్నారు. అసలు ఎవరి పనులు వాళ్ళు బిజీగా ఉన్నారు. ఎవరు కూడా ఫ్రెండ్స్ ప్లీజ్ లైక్ చేయండి ఫ్రెండ్స్ పట్టించుకోవడమే లేదు అని పట్టణాలని చూసుకొని ఇంటికి చేరుకుంటుంది కావేరి. మొదటిసారి పట్టణానికి వచ్చిన కావేరి ఒక్కసారిగా తన ఇల్లుని చూసి నవ్వుకుంటుంది. అది గమనించిన కిరణ్, ఏమైంది కావేరి, అలా నవ్వుతున్నావు, ఏమైందో చెప్పు, నేను నవ్వుతాను కదా అని అడుగుతాడు. అదేమీ లేదండి, మాది పల్లెటూరు, స్వచ్ఛమైన రోడ్లు ఎలాంటివి ఏమీ ఉండవు, మట్టి రోడ్లే. వర్షం పడేటప్పుడు వచ్చే సువాసన చాలా మధురమైనది. ఎప్పుడైతే ఇక్కడికి వచ్చానో అన్ని సిమెంట్ల రోడ్లే, పెద్ద పెద్ద బిల్డింగ్లు. అది చూసి చాలా నవ్వొచ్చింది అని చెబుతుంది కిరణ్కి. కిరణ్ ఆఫీస్కి వెళ్ళిపోతాడు. ఒంటరిగా ఇంట్లోనే కూర్చొని ఉంటుంది కావేరి. అలా ఒకరోజు కిరణ్కి వీకెండ్ అవ్వడంతో, కావేరి పద ఈ డ్రెస్ వేసుకో, అలా బయటికి వెళ్ళి సరదాగా గడిపేద్దాం అని అంటాడు. ఒక్కసారిగా ఆ డ్రెస్ చూసిన కావేరి, నన్ను క్షమించండి, ప్లీజ్ లైక్ చేయండి ఫ్రెండ్స్, కష్టపడి తెస్తున్నాం అర్థం చేసుకోండి, నేను ఎలాంటి డ్రెస్ను వేసుకోలేను, కావాలంటే అనార్కలి వేసుకొని వస్తాను అని చెప్పి వెంటనే వెళ్ళి అనార్కలి వేసుకొని అలా సిటీలో ఒక రౌండ్ వేసి బయట రెస్టారెంట్లో తిని ఇంటికి వెళ్ళిపోతారు. అలా సంవత్సరం తిరిగేసరికి కావేరికి ఒక ఆడబిడ్డ జన్మిస్తుంది. అలా వాళ్ళందరూ కలిసి జీవితాన్ని సజావుగా ముందుకు సాగిస్తారు. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, చూసినందుకు ప్లీజ్ ఒక లైక్ వేయండి. థ్యాంక్ యూ ఆల్.